అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? ప్రభు నిండికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వాగ్దానం కోసం ఎదురుకాల సమయంలో మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిట చూసి భయపడిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట జనులు చూస్తున్నారనమాట. ఎవరిని? అనేక దినముల నుంచి సమాధిలో తిరుగుచు, సమాధుల్లో నిద్రపోతూ తన జీవితకాలం అంతా కూడా సమాధిలో గడుపుతున్నటువంటి ఒక వ్యక్తి, కుటుంబాన్ని విడిచిపెట్టి, కలిగిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తనకి ఏమీ లేనివాడుగా ఈరోజు సమాధుల్లో ఉంటున్నాడు అనమాట. అతనికి మానసికంగా మైండ్ చెడిపోయి తన కుటుంబం అంతా కూడా వెలివేసేశారు. బంధువులు, అన్నదమ్ముళ్ళు, ఆ ఊరి జనులు సమస్తం కూడా అతన్ని వెలివేసినప్పుడు అతన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అతన్ని పట్టించుకోకుండా అతడు చూడండి అనారోగ్య పాలైపోయి, మైండ్ సరిగా లేక అనాథ అయిపోయి ఒక్కడే ఒకడు సమాధుల్లో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి చూడండి, దేవుడు అతన్ని దర్శించ వెళుతున్నాడు సమాధిలోనికి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ మన దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఈరోజు మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒంటరితనం అనుభవిస్తున్నారా? ఈరోజు నిన్ను దేవుడు బాగు చేయబోతున్నాడు. సమాధిలో ఉన్న వ్యక్తిని చూడండి, ఒళ్ళంతా గీరుకుంటూ, తినడానికి ఆహారం లేక అక్కడే సమాధుల దగ్గరనే అతని జీవితం గడుపుతున్నటువంటి, అనేక సంవత్సరాల నుంచి గడుపుతున్న ఆ యొక్క వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యేసు ప్రభు అతను దర్శించి వెళ్ళినప్పుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకు ఏం పని? ఇప్పుడే మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా అని ఆ దయ్యాలు బాధపడుతున్నాయి. వెంటనే దయ్యమా విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు స్వస్థ చిత్తుడై అతడు కూర్చుని ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మానసికంగా బాధపడుతున్నారు, ఎంతమంది ఈరోజు బలహీనతలు గుండా వెళుతున్నారు. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడనమాట. ఈరోజు నన్ను ఎవరు బాగు చేయలేరు, ఈరోజు నా బిడ్డల్ని ఎవరు బాగు చేయలేరు, నా భర్తను ఎవరు బాగు చేయలేరు, నా భర్తను మార్చలేరు ఎవరు కూడా, నా బిడ్డలను మార్చలేకపోతున్నారు ఎవరు కూడా. అలాగ బాధపడుతున్నావు కదా. ఎవరు నిన్ను పట్టించుకోలేదు కదా. నీకు జ్ఞానం తక్కువని, త్రాగుబోతువాడవని, వ్యభిచారువని, నీకు జ్ఞానం లేదని, తెలివి లేదని, చదువు లేదని ఈరోజు నేను అనేక మంది వెలివేస్తున్నారు కదా. దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను అన్ని విధాలుగా నిన్ను బాగు చేసి దేవుడు నిన్ను స్వస్థ చిత్తునిగా కూర్చుని బ్రతికిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు స్వస్థ చిత్తుడవై అన్ని విధాలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మొదట నిన్ను బాగు చేస్తాడు దేవుడు. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నువ్వు చూడండి అనేక విధాలుగా తృణీకరించబడుతున్నావు కదా. బాగలేవని, నీకు మైండ్ సరిలేదని. చూడండి, దేవుడు ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఈరోజు బలహీనుడిగా నువ్వు మిగిలిపోయావా? బలహీనురాలుగా నువ్వు మిగిలిపోయావా? ఈరోజు మన మధ్యలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. సంతోషంగా ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను బాగు చేసి అన్ని విధాలుగా నేను దేవుడు దీవిస్తాడు. నిన్ను కూర్చుని పెడతాడు. స్వస్థ చిత్తుడై ఆ యొక్క దయ్యములు పెట్టినటువంటి వ్యక్తి కూర్చున్నాడు, మనం చూస్తున్నాం. హల్లెలూయా. బాధపడికి రోజు దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నిన్ను బాగు చేయడానికి. నేను ఆ యొక్క సమాధిలో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? నిన్ను బాగు చేయలేడా? ఆయన వల్ల కాదా? ఆయనకు సమస్తము సాధ్యమే. మన దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా.
నన్ను ఎవ్వరు పట్టించుకోలేదే, త్రాగుబోతున్నని, వ్యభిచారినని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి వస్తున్నాడు, నేను బాగు చేయడానికి వస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాధపడకు. ఈరోజు ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోలేదు, తునీకరించారు, వెలివేశారు. అందరూ కూడా ఏమి లేని వాడుగా నువ్వు సమాధుల్లో జీవిస్తున్నావు. సమాధులు లాంటి సమస్యల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు ఆ సమస్యల నుంచి విడిపించి దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. కుటుంబంలో అందరు నీ దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అనాథగా మిగిలిపోయిన ఆ వ్యక్తిని దేవుడు, అందరూ తృణీకరించినటువంటి మిగిలిపోయిన ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఈరోజు బాగు చేశాడు. ఈరోజు నేను బాగు చేయలేడా? దేవునికి ఒక్క క్షణం చాలు నీ బాగు చేయడానికి. అంతే. నీ జీవితం మార్చడానికి ఒక్క క్షణం చాలు దేవుడికి. ఈరోజు దేవునితో తిరుగుతావా నువ్వు? దేవుడు నీతో కూడా వస్తున్నాడు, నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్న ఉదయకాల సమయంలో ప్రేమించి నాయన మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి. దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని సమాధుల్లో తన జీవితం గడుపుతున్నాడు. బంధువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ప్రభా ఊరి వారు అందరూ కూడా నాయన ప్రభా వెలివేశారు. కానీ యేసయ్య ఆ బలహీనుడిని నాయన ప్రభా దయ్యములు పట్టిన వాడిని వెతుక్కుంటూ సమాధుల దగ్గరకు వెళ్ళి అతన్ని బాగు చేసిన మహా గొప్ప దేవుడా మీకు స్తోత్రం నాయన. అలాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నట్టు నాయన వాళ్ళందరూ కూడా బాగు చేయండి. ఈ దినమున నాయన ప్రభువా అయ్యా వాళ్ళని స్వస్థ చిత్తులుగా చేయండి తండ్రి నాయన. బాగు చేయండి, కృప చూపించమని. ఆయన ఎవరైతే నాయన సమస్యలు గుండా వెళుతున్నారు, అయ్యా ఉద్యోగం లేక బాధపడుతున్నారు, ఉద్యోగం తెచ్చండి. వివాహం కాక బాధపడుతున్న వాళ్ళ జీవితాలు మంచి వాసన సమకూర్చండి. గర్భం లేకుండా బాధపడుతున్న జీవితాలు మంచి గర్భఫల దయచేయండి వేస్తున్నాములు. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మీ గాయపనాస్తాలతో ముట్టండి, స్వస్థాన్ని గురించమని కృప చూపించమని. సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.